అందరికీ నమస్కారం. మామూలుగా మన సమాజంలో ఎవరైనా ఒక పని చేస్తే అంతా బాగానే ఉన్నా ఎక్కడో చిన్న పొరపాటో, మిస్టేకో, తేడానో ఉంటుంది. దానిని గమనించి దాన్ని హైలైట్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. గతంలో నేను కూడా ఇలాగే ఉండేవాడిని. ఆ తర్వాత మారిపోయా. మంచిని చూడాలి. ఏదైనా పొరపాటు ఉంటే వాళ్ళకి చెప్దాం. అంతే తప్ప దాన్ని ఎగతాళి చేయొద్దు. లేదన్నప్పుడు దాన్ని పట్టుకొని దాన్ని హైలైట్ చేయొద్దు. అప్పుడు మెయిన్ పక్కకు పోయేది కదా అని చెప్పేసి రియలైజ్ అయ్యాను. బట్ ఇప్పటికి మన సమాజంలో అటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇందాక వీడియో పెట్టినప్పుడు మా నవ్య ఎక్స్ట్రాడినరీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను కూడా ముందు కొంత ఇంట్రో ఇచ్చున్నాను. అందులో తను నాకు చెప్తున్న దానిలో మామయ్య అన్న పిలుపు నాకు చాలా ఇష్టం. అది నేను రిపీట్ చేశాను. అది ఎటకడానికి కొంతమంది పెట్టారు. తర్వాత సుమిత్ సబర్ గారి వయసు నవ్య ఏం చెప్పలేదు, నేనే వయసు తప్పు చెప్పాను. ఈవెన్ నిన్న కూడా ఒక వీడియో చేశాను. ఆ వీడియో కూడా నేను ప్రైవేట్లో పెట్టేశాను. ఎలా ఉంటుందంటే ఓన్లీ ఒక్కసారి వీడియో ఇచ్చిన మూమెంట్లో మొత్తం రీసెర్చ్ చేసి ఇవ్వచ్చు. ఒక న్యూస్ ఛానల్ లాగా కంటిన్యూగా వీడియోలు ఇస్తున్న మూమెంట్లో కొన్ని పొరపాట్లు జరుగుతాయి, కొన్ని తప్పులు జరుగుతాయి అండ్ కొన్ని పర్ఫెక్ట్ వేలో ఉంటాయి. ఈ పొరపాట్లని సరిదిద్దుకోవాలి, తప్పుని రిపీట్ చేయకుండా చూసుకోవాలి. అదే నేను చేస్తూ ఉంటా. అందుకే వీడియోలకు సంబంధించి కావచ్చు, కామెంట్లకు సంబంధించి కావచ్చు, నేను ప్రాపర్ వేలో చెక్ చేసి దానికి తగ్గట్టుగా నేను ట్యూన్ అవుతూ ఉంటాను. ఇప్పుడు సుమిత్ సబర్వాల్ గారికి సంబంధించి ఆ మహానుభావుడికి నిజంగా చేతెత్తి మరీ దండం పెడుతున్నా. పెళ్లి చేసుకోవాలి, దైవభక్తి మెండు, వాళ్ళ నాన్నగారంటే ప్రాణం. జలవాయు విహార్ అని చెప్పేసి ముంబైలో ఉంటుంది, అక్కడ ఉంటారు. పోవాయి అనే ఏరియాలో జలవాయు విహార్. వాళ్ళ నాన్నగారి వయసు 90 సంవత్సరాలు. మన కెప్టెన్ సుమిత్ సబర్వాల్ యొక్క వయసు వచ్చేసి ఇక్కడ కూడా మరలా కన్ఫ్యూజన్ అనమాట. 55 నుంచి 60 సంవత్సరాల మధ్య చెప్తున్నారు అంతా. నేను మొత్తం డేటా చెక్ చేశాను. బట్ మా నవ్య ఇందాక చెక్ చేసి నాకు చెప్పింది 60 సంవత్సరాల మామయ్య అంది. సో ఆల్రెడీ ఇందాక ఆయన అంచుక్రియలకు సంబంధించి వాళ్ళ సిస్టర్ వచ్చి ఉన్నారు. ఈమె చెక్ చేసినప్పుడు వీళ్ళు ఢిల్లీలో ఉంటారని తెలిసింది. ఆమెకి 2 కొడుకులు, వాళ్ళు పైలట్లే. సో సుమిత్ సబర్వాల్ గారికి అమ్మ చనిపోయారు, నాన్న ఉన్నారు. సుమిత్ సబర్వాల్ గారు పెళ్లి చేసుకోవాలా, ఎటువంటి ఎఫర్ట్స్ దిక్కుమని లేవు, బంగారం, తండ్రి సర్వస్వం అనుకున్నాడు. ఇంకో 2 నెలల్లో రిటైర్ అవుతా నాన్న, నేను నీతోనే ఉంటా నాన్న అని కూడా చెప్పున్నాడు. అలా నాన్న మొన్న బాధపడుతూ ఉన్నటువంటి సందర్భం చూసిన కళ్ళలో నీళ్ళు తిరిగాయి. వాళ్ళ నాన్నగారు కూడా డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఉంది కదా, డీజీసీ, అందులో అఫీషియల్గా రిటైర్ అయ్యారు ఆయన. వాళ్ళు ఇదే డిపార్ట్మెంట్ చెందినటువంటి వాళ్ళు, ఏవియేషన్ డిపార్ట్మెంట్ రిటైర్ అయ్యారు. వాళ్ళ కొడుకు సుమిత్ సబర్వాల్ గారు 1994లో పైలట్గా కెరీర్ స్టార్ట్ చేశారు. 8200 గంటలు అద్భుతమైన అనుభవం ఉంది. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటారు. అండ్ వాళ్ళ నాన్నగారిని కంటికి రెప్పలా చూసుకుంటారు. ఎంతగా అంటే తాను పైలట్గా అన్నప్పుడు అటు ఇటు తిరుగుతూ ఉండాల్సి వచ్చింది కదా, ఇంటి నుంచి బయటికి వెళ్తున్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళకి చెప్తారంట వాళ్ళ నాన్నగారికి సంబంధించి ఏం చేయాలి ఏంటి అని. ఆ వేలో అంతా కూడా వాళ్ళ ఓన్ ఫ్యామిలీ అనుకుంటూ ఉంటారట. అటువంటి గొప్ప సొసైటీ అని ఉన్నందుకు చాలా చాలా సంతోషం. జలవాయు విహార్ అంటే ఐఎమ్ షూర్ నాకు తెలిసి అది ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి ఇచ్చేది. ఎందుకంటే మన హైదరాబాద్లో కూకట్పల్లికి ప్రగతి నగర్ మధ్యలో జలవాయు విహార్ అని ఒకటి ఉంటుంది. అది కూడా ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి ఇచ్చింది అది కూడా. సో ఒక్కొక్క సిటీలో కొన్ని ఇచ్చినట్టున్నారు. ఇలా అందులో ఆయన ఉంటున్నారు. వాళ్ళ నాన్నగారికి ఇచ్చి ఉంటారు, అక్కడ వెళ్ళి కట్టుకుని అక్కడ ఉంటున్నారు. చుట్టుపక్కల మొత్తం ప్రొఫెషనల్స్ కాబట్టి కూల్, హ్యాపీ. బట్ ఇప్పుడు ఏమైంది పాపం, చనిపోయారు సుమిత్ సబర్వాల్ గారు. దాన్ని ఇంకా తన అక్కున్నారు కదా, ఆమెకి వాళ్ళ నాన్నగారిని చూసుకోవాలి. ఆమెకి 2 కొడుకులు, వాళ్ళిద్దరు కూడా కమర్షియల్ పైలట్లే. సో ఫ్యామిలీ అంతా కూడా ఏవియేషన్ దానిలోనే ఉన్నారు. నెక్స్ట్ తర్వాత మన సుమిత్ సబర్వాల్ గారికి బాడీ కూడా ఇచ్చున్నారు. DNA టెస్టులు చేసి శాంపిల్ ఇచ్చున్నారు, అంచులు జరిగాయి. బట్ క్లైవ్ కుందర్ ఈతనికి సంబంధించి వీళ్ళది వచ్చేసి మంగళూరు. వీళ్ళ అమ్మ కూడా ఎయిర్ ఇండియాలో 33 సంవత్సరాలు దాదాపు ఆమె ఎయిర్ హోస్టెస్గా చేస్తున్నారు. ప్రజెంట్ రిటైర్ అయ్యారు ఆమె. ఈ క్లైవ్ కుందర్ వయసు వచ్చేసి 32 సంవత్సరాలు, పెళ్లి కాలేదు, మంగళూరులోనే ఉంటారు. అండ్ వాళ్ళ అక్క వచ్చేసి అక్కారి చెల్లి సిస్టర్ అన్నారు, తను అబ్రాడ్లో ఉంటారు. వాళ్ళ దగ్గర వీళ్ళ అమ్మ ఉంటుంది అండ్ ఫాదర్ కూడా ఉన్నారు. సో ఇప్పుడు పాపం మంగళూరుకు సంబంధించి మన క్లైవ్ కుందర్కి సంబంధించి బాడీ ఇంకా డిటెక్ట్ చేయలేదు. అతనికి సంబంధించి కొన్ని ఎముకలు ఏవో దొరికినాయి అంటున్నారు. బట్ DNA ఇంకా ఇది చేయాలంటే కొన్ని దొరకాలంటున్నారు. సో ఇంకా ఆయన అస్థికలు అందామా చెప్పడం కూడా నాకు అవ్వట్లేదండి అసలు ఏమనాలి కూడా. ఆ బాడీకి సంబంధించి ఆనవాళ్ళకి సంబంధించి కొన్ని గుర్తించి ఇదిగో ఈ కుందరివి అన్నట్టు ఇవ్వాలి. వాళ్ళు ఫారిన్ నుంచి పాపం వాళ్ళ అమ్మ వచ్చింది. ఎయిర్ ఇండియాలో ఆమె కూడా గతంలో చేస్తున్నారు కాబట్టి ఫార్మర్స్ ఆమె తెలుసు కాబట్టి ఎదురు చూస్తూ ఉన్నారు. మంగళూరు వాళ్ళ సొంతూరు.
తనకు పెళ్లి కాలేదు, ఓ సిస్టర్, అమ్మ నాన్న బిజినెస్, వాళ్ళ అమ్మ వచ్చేసి ఎయిర్ హోస్టెస్ చేసి రిటైర్ అయి ఉన్నారు. ఇతనికి సంబంధించి ఇంకా బాడీ అయితే ఏమి ఆనవాళ్ళు ఇంకా ఫైనల్ క్లారిటీ రాలేదు, ఇంకా ఎవరైతే సంచుకురేలు కాలేదు. ఇక ఈ క్లైవ్ కొందరుగా సంబంధించి విక్రాంత్ మాసే 12th ఫెయిల్లో హీరోగా చేసేది చూసారా, అతను వచ్చేసి పోస్ట్ ఏం పెట్టినాడంటే ఇతను ఫ్యామిలీ ఫ్రెండ్ అన్నట్టుగా పోస్ట్ పెడితే చాలామంది అతను కజిన్ అన్నట్టుగా పోస్ట్ పెట్టున్నారు. ఇక్కడ మరలా క్లారిటీ ఇస్తున్నాం. తర్వాత మరలా విక్రాంత్ చెప్పున్నాడు అనమాట, 12th ఫెయిల్ హీరో ఏమన్నాడంటే క్లైవ్ కొందరు మాకు ఫ్యామిలీ ఫ్రెండ్, అతను నా కజిన్ కాదు, మా బంధువు కదా అని చెప్పున్నాడు. సో ఓవరాల్గా దీనికి సంబంధించిన మరలా చెప్తున్నాను, ప్రాపర్ వేలో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. మార్నింగ్ చెప్పింది నా వర్షన్ కానీ, మా నవ్య వర్షన్ కానీ, మా నవ్య వచ్చేసి టెక్నికల్గా ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కాబట్టి తన వర్షన్ చెప్పాను. నేను ఒక జర్నలిస్ట్ గత కొద్ది రోజులుగా చెక్ చేసినవి లాంగ్ బ్యాక్ జరిగిన ఇన్సిడెంట్స్ మొత్తం తీసుకొచ్చి మేము ముందు పెట్టున్నాను. మరలా చెప్తున్నా, నెగిటివ్ కామెంట్స్ పట్టించుకోదని అంటున్నారు, నేను పట్టించుకోను. కానీ మీలో పాజిటివ్గా ఆలోచించి కామెంట్స్ పెట్టేవాళ్ళు కూడా కొంతమంది మాత్రం ఎందుకు తొందరపడుతున్నారు కామెంట్స్ విషయంలో, ప్లీజ్. ఎందుకంటే అందరిలా కాదు, అందరితో కూడా ఫ్రెండ్లీగా ఉంటూ ఉన్నప్పుడు కొంచెం దాన్ని ఏమంటారు, ఆ డిగ్నిటీ అన్నది దయచేసి ఉంచండి, ఓకేనా, ప్లీజ్. సో సుమిత్ సబర్వాల్ ఫ్యామిలీ డీటెయిల్స్ చెప్పున్నాను, క్లేవ్ కొందరు ఫ్యామిలీ డీటెయిల్స్ చెప్పున్నాను, అండ్ రిమైనింగ్ వాళ్ళకి సంబంధించి అనుకున్నప్పుడు ఏదైనా ఇంపార్టెంట్ ఖచ్చితంగా నేను చెప్తాను. ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ నడుస్తూనే ఉంది. ఖచ్చితంగా ఈ టెక్నికల్గా అన్నప్పుడు గ్రౌండ్ లెవెల్లోనే మోసం అయితే జరిగింది. పైలట్స్ని మోసం చేసి చెకింగ్ అయిపోయి వెళ్ళండి అని చెప్పున్నారు. మరలా చెప్తున్నాను, డే 1 నుంచి ఇదే చెప్తున్నాను. ఎయిర్ ఇండియా స్టాఫ్ కానీ, ఎయిర్ ఇండియా మేనేజ్మెంట్ కానీ లేదన్నప్పుడు ఇక్కడ వీళ్ళకి సంబంధించి ఎవరైతే చెకింగ్ చేయటాలు, సర్వీస్ చేసేవాళ్ళు, మెయింటెనెన్స్, రిపేర్, ఓవరాలింగ్ చేసే ఉంటారు చూసారా, వీళ్ళలోనే బ్లాక్ షిప్ ఉంది. తర్వాత బోయింగ్ సంబంధించి నేను వకాల్తా పుచ్చుకొని ఇది చేసిన చెప్పి నిన్న మొన్న ఎవరు అన్నారు, సరే అది కూడా నెగిటివ్ కామెంట్ వదిలేద్దాం. బోయింగ్ మాత్రం ఎట్టి పత్తులో అది ఉండొద్దు. దానికోసం మరలా వీడియో స్ట్రెస్ చేసి మరీ చెప్తున్నా. బోయింగ్ విమానాలు 100 కోట్లు పెట్టి అమ్ముకుంటూ 1000 కోట్లు, 1,00,000 కోట్లు సంపాదిస్తూ అమెరికా ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఈ బోయింగ్ ఈరోజు ఎంత దరిద్రంగా వరస్ట్గా ఉంది అంటే, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఏ విమానాలకైతే, ఏ కమర్షియల్ ఫ్లైట్స్కి అయితే ఇబ్బందులు వస్తూ ఉన్నాయో, డొమెస్టిక్ కావచ్చు, ఇంటర్నేషనల్ కావచ్చు, ఫ్లైట్స్ ఏవైతున్నాయో గాలిలో క్రూజింగ్ దశలో కూడా ఉంటూ, టేక్ ఆఫ్ అంటే భూమి నుంచి పైకి వెళ్ళటం, ల్యాండింగ్ అంటే పైనుంచి కిందకు దిగడం, ఈ మధ్యలో క్రూజింగ్ అరౌండ్ 35,000 ఫీట్ల ఎత్తులో ఉన్నప్పుడు మూవ్ అవుతుంటాయి చూసారా. ఈవెన్ అప్పుడు కూడా కొన్ని సమస్యలు వస్తే భయపడిపోయి పైలట్లు వెనక తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. అంటే బోయింగ్ వాళ్ళు వచ్చేసి మొత్తానికి ఎక్కడో ఏదో తేడా చేస్తున్నారు, అంటే కకృతి పడ్డారు ఎక్కడో. సో వాళ్ళకి సంబంధించేసి ఆ లైఫ్ పీరియడ్ ఏదైతే ఉందో ఎక్కువ చెప్పి తక్కువ ఉన్నటువంటివి అమ్మి ఉన్నారా, లేదు రిపేర్లు కొంచెం ప్రొడక్ట్లను తీసుకొచ్చేసి ఆ కాంపోనెంట్స్ పట్టుకొచ్చేసి కొత్తగా అమర్చుతున్నారా. ఆల్రెడీ మనం డైరెక్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వాళ్ళు ఇండియాలో ఉన్నటువంటి ఈ బోయింగ్ విమానాలు ఏవైతున్నాయో అన్నింటిని కూడా చెక్ చేసి వాటి రిపోర్ట్ ఇవ్వండి అన్నారు. ప్రాపర్ వేళ రిపోర్ట్ వచ్చాక మన వాళ్ళు కనుక ఏమాత్రం లాలుచిపడో లేదా అమెరికాలో అని చెప్పేసి కాంప్రమైజ్ అయ్యారంటే ఓస్తారు జనాలు వినండి. ఎందుకంటే బోయింగ్ విమానాలు తీసి ముందు అవతల పడేయండి. అండ్ బోయింగ్ సంస్థను చూసి అమెరికా సిగ్గుపడాలి, ఇటువంటి దిక్కుమాల సంస్థ మనదేంట్రా బాబు అని. చైనాని ఎటకారం చేస్తూ ఉంటాం మనం, అమెరికాని కూడా బోల్డెన్ సార్లు ఎటకారం చేయాలి మనం. ఈ బోయింగ్ సంస్థ అటువంటిదే. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఎన్ని చోట్ల ఎన్ని ఫ్లైట్లు ఆగిపోతున్నాయి ఈ బోయింగ్ వాళ్ళు, అండ్ ఎన్ని చోట్ల ప్రయాణికులు అల్లలాడిపోతున్నారు. ఆ బోయింగ్ విమానాలు నడుపుతున్నాయి కదా ఎయిర్ ఇండియా, లుఫ్తాన్సా, ఇటువంటి ఇప్పుడు బ్యాడ్ నేమ్ వస్తూ ఉంది. ఏ మాటకు ఆ మాట ఎయిర్ ఇండియాకి సంబంధించి గతంలో కానీ ఇప్పుడు కానీ చాలామంది చెప్తుంది కూడా మెయింటెనెన్స్ కానీ, రిపేర్ కానీ, ఓవరాలింగ్ విషయంలో కూడా వాళ్ళు ప్రాపర్గా మెయింటెనెన్స్ చేయటం లేదు, చెకింగ్లు చేయటం లేదు. అండ్ కస్టమర్ ఫీడ్బ్యాక్ కూడా ప్రాపర్గా పాజిటివ్గా ఉన్నప్పుడు ఎందుకు ఏంటని చెప్పి చెక్ చేసుకుందాం, అలా కూడా చెక్ చేసుకోవట్లేదు. టాటా వాళ్ళ చేతికి వచ్చాక కూడా ఇంకా అలాగే ఉంటే ఇంకేం ఉపయోగం. దయచేసి టాటా వాళ్ళు ఈ విషయంలో ఆలోచించాలి, కస్టమర్ ఫీడ్బ్యాక్ తీసుకోవాలి, ప్యాసింజర్ సంబంధించినటువంటి అప్డేట్స్ తీసుకోవాలి, కంప్లైంట్ బాక్స్ కనుక ఆ కంప్లైంట్స్ అని ఉంటే అవి రివ్యూ చేసుకోవాలి. ఓవరాల్గా అన్నప్పుడు ఈ ఎయిర్ ఇండియా దరిద్రం ఏదైతే ఉందో దాన్ని మొత్తం కూడా ప్రక్షాళన చేసి ఇది టాటా వాళ్ళ సంస్థ అన్నట్టుగా ఎయిర్లైన్స్ పేరు మార్చినా సరే సంతోషం, ఆ వేళ ఉండాలని కోరుకున్నా. అదర్వైజ్ దీన్ని మూసేయండి. అండ్ బోయింగ్ సంస్థ మాత్రం ఖచ్చితంగా మూసేయాలని నేను బలంగా అయితే డిమాండ్ చేస్తూ ఉన్నాను.